వెల్కమ్ టు జయ వంటలు. రాండి ఈరోజు నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై గుండెలో నిండమంట నీడగా పాడమంట. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము తగినంత. ఇది ఎక్కువ క్వాంటిటీ అండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాము, సరిపోతుంది మనకు. ఒక 5 మెంబర్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నేను. ఏం ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అంటే మష్రూమ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నేను. కొంచెం నా స్టైల్లో డిఫరెంట్గా చేస్తున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. చేయబోయే విధానం చూద్దాం ఇప్పుడు. మష్రూమ్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాం. ఇవన్నీ ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. ఇంకా అల్లం పేస్ట్ ఇలాగా ఇప్పుడు మనం షెజ్వాన్ వేసేసుకున్నాం. ఇప్పుడు షెజ్వాన్ వేసుకుందామండి. మామూలుగా అయితే అందరు రైస్లో వేస్తారు, రైస్లో వేస్తే తొందరగా కలవదు. ఇది కూరగాయల ముక్కలు కూడా బాగా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకు మనకు మష్రూమ్ కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్నాం. మష్రూమ్ బాగా టేస్ట్ వస్తాయి ఇలా వేసుకుంటే. ఇప్పుడు రైస్ అండి. ఇలా పొడి పొడిగా నూనె వేసి వండుకుంటే మనకు పులుపులుగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకోవాలి చూడండి. అందరు షెజ్వాన్లో కలర్ వేస్తారు, నేను కలర్ వేయను. ఇంకోటి అండి మీకు మర్చిపోయా, నేను దీంట్లో రెడ్ చిల్లీ పొడి ఓన్లీ మసాలాలతోనే చేస్తున్నాను. చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే, ఇది వేడెక్కి లోపల రైస్ అంతా మీద, ఇది ఉప్పు, ఇది వచ్చేసి జీలకర్ర మిరియాల పొడి, ఇది వచ్చి మీట్ మసాలా లైట్గా, ఇది ధనియాల పొడి. మొత్తం ఇవన్నీ వేసేస్తున్నా నేను. ఇప్పుడు తర్వాత లైట్గా సోయా సాస్ కొంచెం వేస్తానండి. చూడండి అదైతే సాల్ మనకంత. వెనిగరు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి ఇవాళ వేస్తున్నా, కొంచెమే అదే సాల్ట్. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి దీన్ని. ఇప్పుడు ఇలా అంతా ఫ్రై చేయాలండి బాగా. ఒక 5 నిమిషాలు అంతా ఫ్రై అవ్వాలి. ఇది మన చిన్న గ్యాస్లు కదా, పెద్దవైతే కనుక మనకు తొందరగా అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది మనకు, పెద్ద ముకట పెట్టాం కదా. ఇలా చూడండి ఎలా వస్తుందో చూడండి, పొడి పొడిగా. ఇంకా అన్నీ మనకి దీంట్లో అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉంటాయి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, మనం టేస్ట్ చూద్దాం. ఎంత అసలు కలర్ఫుల్గా, ఎంత అసలు రెస్టారెంట్లలో కూర్చుంటే కూడా మనకు సర్వ్ చేసినప్పుడు ఇంత స్మెల్ ఇంత రాదేమో, బాగా పొగలు వెళ్తుంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. నేను టేస్ట్ చూసే ముందు అందరూ
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అందరు మా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మేము ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాము. మనము కూరగాయలలోనే వేసేసాం కదా, మష్రూమ్లోనే అన్ని కూరగాయల ముక్కలలో షెజ్వాన్ వేసినందుకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. దానికి అన్ని కూరగాయల ముక్కలు షెజ్వాన్ సాస్ పట్టుకొని ఇది కూడా చాలా టేస్ట్ ఉందండి. నేను కారం పొడి వేయలేదు తింటాం, ఓన్లీ మసాలాతోనే చేసాను నేను, పచ్చిమిర్చితో దాంతో షెజ్వాన్ సాస్తో చాలా టేస్ట్ ఉంది. చిన్నపిల్లలు తినాలన్నా కూడా ఘాట్ అనిపించదు. అందరూ చేసుకొని టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అందరికి. అలా ఉంది టేస్ట్ చాలా బాగుంది. అందరు చేసుకోండి. ఓకే, బాయ్, డన్.